ఈ మర్డర్లు మానభంగాలు అవినీతులు ఇవన్నీ అంటున్నారు కదా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఇచ్చాం మేము డీజీపీకి ఇచ్చాం నేను కూడా ఉన్న దాంట్లో చెప్పండి సాక్ష్యాలు ఇచ్చామన్నా మీరు వింటారా మీరు వినాలనుకుంటున్నారా వినండి నేను చెప్తా ఎక్కడెక్కడ జరిగాయో టీవీలో వచ్చి మేము ఇచ్చినవి కాదు మీ ఈటీవీలో వచ్చినాయి మీ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి మీ మహాన్యూస్లో వచ్చినాయి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడారు పెద్ద జాతరకు వచ్చిన అమ్మాయిని 6 ఏళ్ళ చిన్న అమ్మాయిని హత్య చేశారు మానభంగం చేసి చీరాల్లో ఈపురపాలెంలో 21 ఏళ్ల యువతిని దారుణంగా అత్యాచారం చేసి మానభంగం చేశారు 27వ తారీఖున అది ఇది 27వ తారీఖున విజయవాడలో యువతిని ప్రాణాపాతంతో హత్య చేసి ప్రయత్నించారు నరికి చంపారు అర్ధరాత్రి అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నించారు 27 జూన్లో అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య జరిగింది జూన్ 27న విజయవాడలో 15 ఏళ్ల కరిష్మా అనుమానాస్పదంగా మృతి చెందింది జూన్ 30న వంగలపూడి అనిత గారి నియోజకవర్గంలో 2 యువతులపై దాడి జరిగింది దీని సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పడం మనకు పారిపోతారు ఎందుకు మీరు సమాధానం చెప్పడం మనకు పారిపోతారు ఎందుకు మీది బాధ్యత కాదా ప్రజలు మీకు ఓట్లేసి కల్పించారు కదా మంచి మెజార్టీ ఇచ్చారు కదా మీరు ఎందుకు పారిపోతున్నారు అన్నా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా సమాధానం చెప్పాలి కదా మీరు అపోజిషన్ లో లేరు అధికారంలో ఉన్నారు మేము అపోజిషన్ లో ఉన్నాం మేము అడుగుతాం మీరు సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఏమి ఒక్క నిమిషం తాత నాగేంద్ర గారు ఆయన మొత్తం చిట్టాతో సహా ఎక్కడెక్కడ ఏమో జరిగినాయో చదివి వినిపిస్తున్నారండి డేట్ల వైజ్ చదివారు ఒక నిమిషం వినండి పారిపోయినారు ఎవరు ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా వర్మ గారు కొద్దిగా నేను మాట్లాడాడు నేను మాట్లాడాడు మీ పార్ట్నర్ మాట్లాడు మొత్తం అంతా డిస్టర్బ్ ప్రయత్నించారు కదా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు రాష్ట్రానికి ఏం చేశారో అది చెప్పాలి ప్రత్యేక హోదా ఇచ్చారా మీరు ఒక్క నిమిషం నాగేంద్ర గారు నిజంగా మన ఒంటికి ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం కొంచెం ఏమంటారు ఇవి మన బాడీకి ఉండే 5 లక్షణాలు ఉంటే ప్రత్యేక హోదా గురించి వాళ్ళకి హక్కు ఉందా అండి ఇచ్చారా మీరు ఏం మాటలు సరే బీజేపీ అన్న మాట నిజం కదా అడిగే హక్కు మీకుండాలి మీరు అన్నయ్యని మీకుండాలి మీరు బీజేపీతో అంటగాగుతూ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా కూడా ఒక్క మాట కూడా అడగదు మీకుండాలి నాకు కాదు ఉండాల్సింది మీకుండాలి బీజేపీతో కలిపి ఉన్న మీకు బీజేపీకి మీకుండాలి పార్లమెంట్ సాక్షిగా చెప్పింది వెంకయ్యనాయుడు గారు కదా మీకుండాలి ఉండకుండా అన్ని ఇప్పుకొని మాట్లాడుతుండే రెండు పార్టీలను ఉండాలి ఒక్క నిమిషం ఓకే నాగేంద్ర గారు పర్సనల్ వద్దు మాకు లేదు అంటే మాట్లాడండి మీకు నేను ఇస్తాను ఆయన మాట్లాడండి ఓకే పర్సనల్ గా వద్దు పాయింట్ రండి నేను మీరు 2 నిమిషాలు ఇచ్చారా మాట్లాడండి మీరు మాట్లాడండి ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా ఎవరో మాట్లాడద్దు నాగేంద్ర గారు మాట్లాడండి నేను ఎదురు దాడి దిగితే ఆయన తట్టుకోలేడు నేను చెప్పేదేనండి మర్డర్లు రేపులు మానభంగాలు దాడులు ఒక 100 పదాలు వేసుకొని వచ్చాడు వీటన్నిటికీ మీదే కదా పేటెంట్ హక్కు అంటే పాయింట్ రాసుకోండి ఇదిగో ఇదెక్కడ చేత కాదని చెప్పమను కరెక్ట్ కాదు అది ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడు జరిగిందంటారండి వినండి చేత కానోడిని చేవలేనోడిని ప్రజలు విరిచి గుడ్డలిప్పి బజార్లో నిలబెట్టి తరిమారు 11 నెంబర్ ఇప్పుడు కనబడతా ఉంది మీరు మీరు తిరుగుతున్నారు ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే మానవంగా జరుగుతుంటే మీరు తిరుగుతున్నారు మనిషివైతే నేను అయిపోయినాక మొత్తం స్టోరీలన్నీ చేసుకొచ్చి 1 నెలలో ఆపాదిస్తున్నారు మీకు 1 సంవత్సరానికి జరిగినటువంటివి కొన్ని ఎస్సీల మీద దాడుల మీద అడిగితే మీరు పార్టీ ఎవడ మారిపోయాడు ఎవడ లైంగిక దాడి సిగ్గు శరం లేదా
ఒక ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఒక సలహాదారుడిగా ఉండి ఏం జరిగిందో ప్రభుత్వ రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతూ ఉంటే మీరు మగాళ్ళైతే ఆడికి మగతనం ఉంటే వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని చేయకపోతే మీరు మాట్లాడిందల్లా వినాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. అధికారం వచ్చింది ఏం నారాయణమూర్తి గారు మీరు ఆయన అదే పద్ధతి కొనసాగిస్తే మమ్మల్ని ఆపేయండి. ఆయన పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఎవడండి ఇలా మాట్లాడడం వల్ల ఏమన్నా ఉందా? సార్ వినండి.